ఉత్తర భారతంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ప్రత్యేకించి ఢిల్లీలో వడగాల్పుల తీవ్రతకు ప్రజలు చనిపోతూ ఉన్నారు. ఢిల్లీ ఎన్సీఆర్లో గడిచిన 72 గంటల్లో వడదెబ్బతో 15 మంది మృతి చెందారు. ఢిల్లీలో 5, నోయిడాలో 10 మంది మృతి చెందారు. ఆర్ఎంఎల్, సఫ్దర్జంగ్, ఎల్ఎన్జేపీ ఆసుపత్రుల్లో 5 మృతి చెందగా ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో వడదెబ్బతో 36 మంది చికిత్స పొందుతూ ఉన్నారు. ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో లైఫ్ సపోర్ట్పై 12 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న బీహార్లో ఎండ వేడికి 22 మంది చనిపోయారు. ఢిల్లీలో నిన్న రెడ్ అలర్ట్, ఇవాళ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఢిల్లీ వాతావరణ శాఖ. విజువల్స్లో చూడొచ్చు మొహాలీలో భూమి పరిస్థితి ఏ విధంగా ఉందో. ఇటు మనకి ఋతుపవనాలు వచ్చాయి, వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇంకా ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఎండ వేడిని తట్టుకోలేక ప్రజలు మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి. మొహాలీలో దృశ్యాలను మనం చూడవచ్చు. బీటలు వారినటువంటి భూమిని, అలాగే ఢిల్లీలో ఉష్ణోగ్రతలు వడగాల్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికీ కొన్ని హాస్పిటల్స్లో లైఫ్ సపోర్ట్ మీద కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. శివ, ఇంకా ఎన్ని రోజులు ఈ పరిస్థితి ఉండే అవకాశం ఉంది? యాజ్ ఆఫ్ నో సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఎన్ని డిగ్రీల సెల్సియస్ నమోదవుతూ ఉంది? వాతావరణ శాఖ ఏం ఫోర్కాస్ట్ చేస్తోంది దీనికి సంబంధించి? రైట్ చక్రి, ఢిల్లీలో ఎండ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రజలు పెట్టెలా రాలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. గత 72 గంటల్లో, గడిచిన 3 రోజుల్లో ఇటు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఢిల్లీలో 5, నోయిడాలో 10 మంది మృతి చెందినట్లుగా కూడా తాజాగా నివేదికలు వెల్లడించింది వాతావరణ శాఖ. మరోవైపు ఇటు బీహార్లో కూడా నిన్న 23 చనిపోయినట్లు కూడా లెక్కలు చెప్తున్నాయి. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రధానంగా ఈ ఎండ వేడిమి వల్ల, వడగాల్పుల వల్ల కూడా వడదెబ్బలు తగలడం, డీహైడ్రేషన్ వల్ల కొంతమంది హాస్పిటల్లో చేరడం, కొంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ కొంతమంది మృతి చెందుతూ ఉన్నారు. ఇటు ఢిల్లీలో కూడా ఎల్ఎన్జేపీ హాస్పిటల్, అలాగే సఫ్దర్జంగ్ హాస్పిటల్ కూడా ఇతర కొన్ని ప్రముఖ హాస్పిటల్స్లో ఈ ఎండ వేడిమి తట్టుకోలేక వడదెబ్బకు, వడగాల్పులకు ఎండ దెబ్బ తగిలి అందరూ కూడా డీహైడ్రేషన్ ప్రాబ్లం వల్ల, కొన్ని అనారోగ్య సమస్యలు కూడా బయటపడడం వల్ల వారందరూ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. కొంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ కూడా మృతి చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు